10వ తరగతి పరీక్షలో విద్యాశాఖ విఫలమైంది. కూకట్పల్లి న్యూ ఎరా స్కూల్లో చదువుతున్న 80 మంది విద్యార్థులకు అదే స్కూల్లో సెంటర్ వేశారు. గుట్టు చప్పుడు కాకుండా ఈ విషయాన్ని జిల్లా విద్యాధికారి రహస్యంగా ఉంచారు. అంతేకాకుండా హాల్ టికెట్ ఎవరికి చూపించొద్దని పరీక్షా కేంద్రానికి వెళ్తున్న విద్యార్థులకు స్కూల్ యాజమాన్యం హుకుం జారీ చేసింది. దీంతో మార్కుల కోసం అధికారులతో ప్రైవేట్ విద్యా సంస్థలు కుమ్మక్కయ్యారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెసేజ్ చేసి పేరు నేను రిపీట్ చేసుకున్నాను వాట్సాప్లో. పదవ తరగతి పరీక్షలో విద్యాశాఖ విఫలమైనట్టు తెలుస్తుంది. కూకట్పల్లి న్యూ ఎరా స్కూల్లో చదువుతున్న 80 మంది విద్యార్థులకు అదే స్కూల్లో సెంటర్ వేశారు. గుట్టు చప్పుడు కాకుండా ఈ విషయాన్ని జిల్లా విద్యాధికారి రహస్యంగా ఉంచారు. అంతేకాకుండా హాల్ టికెట్ ఎవరికి చూపించొద్దని పరీక్షా కేంద్రానికి వెళ్తున్న విద్యార్థులకు స్కూల్ యాజమాన్యం హుకుం జారీ చేసింది. దీంతో మార్కుల కోసం అధికారులతో ప్రైవేట్ విద్యా సంస్థలు కుమ్మక్కయ్యాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ రవి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతికి సంబంధించినటువంటి పరీక్షలు చాలా ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరొకవైపు కూకట్పల్లిలో ఉన్నటువంటి న్యూ ఎరా స్కూల్కి సంబంధించినటువంటి అంశంలో మాత్రం అక్కడ కొంత విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది కొంత వార్తలు అనిపిస్తున్నాయి. దాంట్లో ప్రధానంగా ఎందుకంటే న్యూ ఎరా స్కూల్కి సంబంధించినటువంటి విద్యార్థులే ఆ స్కూల్లోనే సెంటర్, దాదాపు 80 మంది విద్యార్థులు అదే స్కూల్లో సెంటర్ పడిందనేటటువంటి వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా ఆ స్కూల్కి సంబంధించినటువంటి విద్యార్థులను ఎవరిని కూడా హాల్ టికెట్ని బయటకు చూపించొద్దు అనేటటువంటి ఆదేశాలు ఇచ్చారనేటటువంటి వార్తలు వినిపించాయి. దీనిలో భాగంగానే ఇప్పటికొకవైపు దానికి సంబంధించి ఆ స్కూల్కి సంబంధించినటువంటి అంశంలో అక్కడ ఉన్నటువంటి కూకట్పల్లి జోన్కి సంబంధించినటువంటి ఎంఈఓ రవీందర్తో పాటు ఇతర విద్యాశాఖ అధికారులు కూడా స్పందించడం జరిగింది. ఒక టెక్నికల్ ప్రాబ్లం వల్లే న్యూ ఎరా స్కూల్కి సంబంధించినటువంటి అంశంలో 80 మంది స్టూడెంట్స్ అదే స్కూల్లో పరీక్షలు రాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి వెంటనే ఆ స్కూల్ని తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు మాత్రమే అక్కడ ఇన్విజిలేటర్లుగా ఉంటారు. దాంతోపాటు 3 సిట్టింగ్ స్క్వాడ్ కూడా అక్కడ ఉంటుంది. పూర్తి స్థాయిలో ఎగ్జామ్స్ అయ్యే వరకు కూడా ఆ స్కూల్కి సంబంధించినటువంటి పరీక్షలన్నీ కూడా మా ఆధ్వర్యంలోనే జరుగుతాయంటూ కూడా ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు అక్కడ ఉన్నటువంటి కొంతమంది బయట ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంత ప్రజలంతా కూడా ప్రధానంగా ప్రతి సంవత్సరం కూడా న్యూ ఇయర్కి సంబంధించినటువంటి స్కూల్ నుంచి దాదాపు 100% ఎగ్జామ్స్లో పాస్ అవుతున్నారు. ముఖ్యంగా ఆ స్కూల్కి సంబంధించినటువంటి విద్యార్థులందరినీ కూడా అక్కడ రాయించడం వల్లే ఇలాంటి రిజల్ట్స్ వస్తున్నాయనేటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా ప్రధానంగా ఎస్ఎస్సి బోర్డుకి సంబంధించినటువంటి కార్యదర్శిని కూడా సంప్రదించే ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా కార్యదర్శి శ్రీహరి మాట్లాడుతూ కూకట్పల్లి జోన్కి సంబంధించి 17 హై స్కూల్స్ని 17 హై స్కూల్స్కి సంబంధించి 4 ఎగ్జామ్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 17 హై స్కూల్స్ నుంచి 850 మందికి పైగా కూడా విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తుంటే ఒక న్యూ ఎరా స్కూల్కి సంబంధించినటువంటి విద్యార్థులే 330 మంది ఉన్నారు. ఆ 330 మందిని ఈ 4 ఎగ్జామ్ సెంటర్లో పరీక్షలు రాయించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దాంట్లో ఈ 330 మందిలోంచి 80 మందిని అదే స్కూల్లోనూ న్యూ ఎరా స్కూల్లోనే సెల్ఫ్ సెంటర్లో ఎగ్జామ్ రాయించాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ఎస్ఎస్సి బోర్డుకి సంబంధించినటువంటి విద్యాశాఖ అధికారులు కూడా క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఒకవైపు 10th కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా చాలా ప్రశాంతంగా కొనసాగుతుంటే
కూకట్పల్లికి సంబంధించినటువంటి న్యూ ఇయర్ హై స్కూల్కి సంబంధించినటువంటి అంశంలో మాత్రం విద్యాశాఖ అధికారులకు సంబంధించినటువంటి నిర్లక్ష్యం కాస్త కొంత ఆ స్కూల్కి సంబంధించినటువంటి 80 మంది స్టూడెంట్స్ అదే స్కూల్లో సెంటర్ వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి రవి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.